వెల్కమ్ టు రత్నాస్ రెసిపీస్. నేను ఈరోజు సింపుల్గా పిల్లలు ఏదైనా ఇంట్లో స్నాక్స్ అడిగినప్పుడు ఇలా ఆలుతోటి 2 ఆలు ఉంటే సరిపోతాయి, మనకి ఈజీగా చేసుకోవచ్చు ఈ స్నాక్స్. ఇప్పుడు చేసే విధానం చూద్దాం. ఇక్కడ ముందుగా ఆలుగడ్డలు అట్లా నీళ్ళలో వేసుకొని బాగా కడుక్కోవాలి. అవి కడుక్కున్నాక స్కిన్ అంటే తొక్కు తీసుకొని పీలర్ తోటి అట్లా చూపించిన విధంగా ఆ తొక్కంతా తీసుకున్నాక ఆ నీళ్ళల్లో వేసుకోవాలి. మిగతా అయినా కూడా సేమ్ ప్రాసెస్లో తొక్కు తీసుకోవాలి. తొక్కు తీసి ఆ నీళ్ళల్లో వేసి ఆ నీళ్ళు పారపోసుకొని మళ్ళీ నీళ్ళు మార్చుకొని ఇప్పుడు మనం చిప్స్ టైప్లో అట్లా పీసులు కట్ చేసుకోవాలి. అంటే తురిమేది ఉంటుంది కదా, ఆలు తురిమేది, అట్లా ఆ సైజులో కట్ చేసి అన్నీ అట్లా చేసుకున్నాక ఇప్పుడు 4 పీసులు పట్టుకొని మనం పుల్లలుగా అంటే చిప్స్ టైప్లో కట్ చేసుకోవాలి. ఆ చిప్స్ లాగా ఉన్న వాటిని మళ్ళీ పీసులుగా కట్ చేసుకోవాలి పొడవుగా అట్లా. ఇప్పుడు దీన్ని నీళ్ళల్లో వేసుకోవాలి. అట్లా అన్నీ కట్ చేసుకొని, అంటే ఎక్కువ సన్నగా కట్ చేసుకోకూడదు, కొంచెం మందంగా ఉండేటట్టు కట్ చేసుకోవాలన్నమాట. అట్లా కట్ చేసుకొని అన్ని నీళ్ళల్లో వేసుకొని ఇప్పుడు ఆ నీళ్ళు బాగా కడుక్కొని ఒక 4-5 సార్లు నీళ్ళు మార్చుకోవాలన్నమాట. బాగా కడగాల. అట్లా బాగా కడిగినాక మనకు నీళ్ళు అట్లా తెల్లగా అవ్వాలన్నమాట. ఇప్పుడు ఇవన్నీ తీసుకొని జలిగిన్నెలో పెట్టుకొని, జలిగిన్నెలో పెట్టాక ఆ నీళ్ళన్నీ వడిచిపోవాలన్నమాట. వడిచిన తర్వాత ఇట్లా ఒక క్లాత్ పైన వేసుకొని మొత్తం తేమంతా ఏమీ లేకుండా తుడుచుకోవాలి. అంత తేమంతా ఆరిపోయేటట్టు పెట్టుకోవాలన్నమాట. తేమ అనేది ఉండకూడదు. తేమ ఉంటే మనకి ఆలు వేరేగా అది చిప్స్ టైప్ రావన్నమాట. అట్లా మన చేతికి తేమ ఎక్కడ కాకూడదు. చూసారు కదా అట్లా. ఇప్పుడు స్టవ్ పైన బాండిల్ పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక ముందుగా తీసి పెట్టుకున్న ఆలు ఉన్నాయి కదా, అవి పీసులు లాగా వేసుకొని హై ఫ్లేమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అట్లా కలుపుకుంటూ మనకి రెడ్ కలరు అంటే మన గోల్డెన్ కలర్ వస్తుంది కదా, అవి వచ్చేటప్పుడు ఆ కలర్లో వచ్చినప్పుడు తీసి జలిగిన్నెలో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ వేడంతా పీల్చుకునేసరికి మనకి బ్రౌన్ కలర్ అంటే గోల్డెన్ కలర్లో ఈ కలర్లో మారుతాయి అన్నీ. అట్లా ఆ కలర్ మారిన తర్వాత అట్లా ఫ్రై చేసుకొని మిగతా అన్నీ కూడా అవి అట్లా పక్కన పెట్టుకొని ఇప్పుడు బౌల్లోకి కొంచెం చక్కెర పొడి, కొంచెం సాల్టు, కొంచెం రుచికి సరిపడా కారము, మిరియాల పొడి, జీలకర్ర పొడి, నల్ల ఉప్పు వేసుకొని కొంచెం చాట్ మసాలా, అంటే పిల్లలకి తినడానికి ఈజీగా టేస్ట్గా ఉండాలి కదా. ఇప్పుడు ముందుగా ఫ్రై చేసుకున్న ఆలుని అట్లా అంతా మసాలా అంతా పట్టేటట్టు కలుపుకోవాలి. అదంతా అట్లా కలుపుకున్నాక మొత్తం చేత్తో ఒక్కసారి అట్లా కలుపుకోవాలి, ఆ మసాలా పొడి కిందంతగా కలిసేటట్టు. ఇప్పుడు అదే బాండ్లో ఆయిల్ వేడి చేసుకొని పల్లీలు కొంచెం మధ్యలో తింటూ ఉంటే పల్లీలు కూడా టేస్ట్ బాగుంటాయి కదా. అచ్చం ఆలు వేయకుండా పిల్లలకి ఇలా మనం జీడిపప్పు వేసుకోవచ్చు. ఇప్పుడు అదే దాంట్లో ఫ్లేవర్ కోసం కరివేపాకు వేసుకొని సిమ్లో బాగా ఫ్రై చేసుకోవాలి. అవి రెండు అట్లా ఫ్రై అయ్యాక జలిగిన్నెలోకి తీసుకోవాలి. జలిగిన్నెలోకి తీసుకొని ఆయిల్ అంతా వడగట్టుకోవాలి. ఆయిల్ అంతా అట్లా వడగట్టిన తర్వాత ఆ పల్లీలు కరివేపాకు కూడా ఆ బౌల్లోకి వేసుకొని బాగా అట్లా మసాలా అంతా కలిసేటట్టు కలుపుకోవాలి. పల్లీలు మనకి ఆలు స్నాక్స్ రెడీ. బాయ్, థ్యాంక్ యూ.